హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 7 3వ భాగం. ఎప్పటికీ మీ అధీనంలో ఉండే ఒకే ఒక్క విషయం ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచనే. మీ పాత ఆలోచనలు మీరు చేసేశారు. మీరు అవి సృష్టించిన పరిస్థితుల్లో జీవించడం తప్పించి ఇప్పుడు మీరేమీ చేయలేరు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచన మాత్రం ఎప్పుడు మీ అధీనంలోనే ఉంటుంది. ఉదాహరణకు, మీరు మీ పిల్లవాడికి రాత్రి ఎంతసేపు అయినా మేల్కొనిచ్చి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పడుకునేటట్లు అలవాటు చేశారనుకుందాం. అటువంటప్పుడు ఇకపై రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకే నిద్రపోవాలని మీరు నిర్ణయించారనుకోండి. మొదటి రాత్రి ఆ పిల్లవాడు పడే యాతనను మీకు చెప్పనక్కర్లేదు కదా. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు ఈ కొత్త నిర్ణయంపై తిరగబడతాడు. చుట్టూ ఉన్న వస్తువులను తన్నడం, గట్టిగా కేకలేయడం లాంటివి చేస్తాడు. మీరొకవేళ పట్టు సడలించి ఆ పిల్లవాడిని ఒప్పుకుంటే ఆ పిల్లవాడే గెలిచేసి మిమ్మల్ని ఎప్పటికీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అలా కాకుండా మీరు ఏమాత్రం చెలించకుండా మీ నిర్ణయానికి మీరు కట్టుబడిపోయి, ఇదే నీకు కొత్తగా నిర్ణయించబడ్డ సమయం, నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికి నిద్రపోవాలి అని గట్టిగా చెప్పారనుకోండి, ఆ పిల్లవాడు తిరగబడడం కాస్త తగ్గుతాడు. 2-3 రోజుల తర్వాత ఆ కొత్త సమయానికి అలవాటు పడతాడు. మీ మనసుతో కూడా మీరు ఇలాగే ప్రవర్తించాలి. మొదట్లో అది చాలా ఎక్కువగా తిరుగుబాటు చేస్తుంది. అది కొత్తగా శిక్షణ తీసుకోవడానికి, మారడానికి ససేమిరా ఒప్పుకోదు. మీరు స్థిరంగా మీ నిర్ణయాలకే కట్టుబడిపోతే కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి ఏర్పడిపోతుంది. తర్వాత మీరు మీ ఆలోచనలకు బలైపోయేటటువంటి నిస్సహాయాలు కారని, మీరు మీ మనస్సుకి అధిపతులని గుర్తించి మీ పట్ల మీరు మంచిగా భావించారనుకుంటాను. వదిలిపెట్టేసేయడం. ఇది చదువుతున్నప్పుడు మీరు ఒక దీర్ఘ శ్వాసను తీసుకొని ఆ శ్వాసను వదులుతున్నప్పుడు మీలోని టెన్షన్ అంతా మిమ్మల్ని వదిలిపెట్టేసినట్లుగా భావించండి. మీ యొక్క తలభాగాన్ని, నుదుటిని, ముఖాన్ని రిలాక్స్ చేయండి. మీరు చదివేటప్పుడు మీ మెదడు ఏ టెన్షన్ పడనక్కర్లేదు. మీ యొక్క మెడను, భుజాలను, ఈ పుస్తకాన్ని చదివే చేతులను రిలాక్స్ చేయండి. ఇప్పుడే చేయండి. మీ వెన్నుని, నడుముని, ఉదర భాగాన్ని, కాళ్ళని, అరికాలని రిలాక్స్ చేయండి. మీ శ్వాసక్రియను ప్రశాంతంగా, సహజంగా సాగనివ్వండి. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ శరీరంలో చాలా పెద్ద మార్పునే గమనించగలుగుతారు. మిమ్మల్ని మీరెంతగా స్వాధీనపరుచుకున్నారో గమనిస్తారు. ఇలాగా మీరు మీ శరీరంతో చేస్తున్నప్పుడు మీ మనసుతో కూడా చేయిస్తున్నారు. ఇలా రిలాక్స్గా కూర్చొని మీతో మీరు ఇలా చెప్పుకోండి. నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వదిలిపెట్టేస్తున్నాను, వెళ్ళిపోనిస్తున్నాను. నాలోని టెన్షన్ అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని భయాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని కోపాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని అపరాధ భావాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని దుఃఖాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని పాత పరిమితమైన నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను. వీటన్నింటినీ నాలోంచి వెళ్ళిపోనిస్తున్నాను. నాలో చాలా శాంతి నెలకొని ఉంది. నాతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. పై విధంగా 2-3 సార్లు అనుకోండి. అలాగే వదిలిపెట్టేయడం చాలా సులభమని భావించండి. మీ ఆలోచనలతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా పదే పదే చెప్పుకోండి. ఈ చిన్న సాధనను మీరు రోజు చేస్తూ మీ దైనందిన జీవనంలో భాగంగా చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రశాంత స్థితిలో ఉంటారో అప్పుడు దైవిక వాక్యాలను ఉచ్చరించుకోవడం సాధ్యమవుతుంది. అప్పుడే మీరు మార్పును ఆహ్వానించడానికి మీ హృదయాలను తెరచి ఉంచుతారు. అప్పుడు మనసుతో పోరాడడం లేదా దానితో విసుగు చెందడం లాంటి వాటి అవసరం లేదు. రిలాక్స్డ్గా తగిన ఆలోచనలే చేయండి. అవును, ఇది చాలా సులభం. శరీరంలోంచి వదిలిపెట్టేసేయడం. కొన్నిసార్లు మనం మన భౌతిక శరీరంలోంచి కూడా వదిలిపెట్టేసేయడాన్ని చేయాల్సి ఉంటుంది. మన శరీరంలో కూడా కొన్ని అనుభవాలు, భావాలు బిగించుకుపోయి ఉంటాయి. మీ గదిలోనో లేక కారులో కూర్చొని కిటికీలన్నీ మూసివేసి బిగ్గరగా అరుస్తూ, కేకలేస్తూ గెంతడం వల్ల మనం ఇన్నాళ్ళు పైకి ప్రకటించకుండా అణచివేసుకున్న భావాల్ని వదిలిపెట్టేసేయవచ్చు. పరుపుని, దిండ్లని గుద్దడం ద్వారా మనలో పేరుకుపోయిన క్రోధాన్ని వెళ్ళగక్కవచ్చు. కసిగా టెన్నిస్ ఆడడం ద్వారానో లేదా పరిగెత్తడం ద్వారా కూడా మనలో అనగదొక్కున్న క్రోధ భావాల్ని వదిలివేయవచ్చు. కొంతకాలం క్రితం నాకు భుజం నొప్పి వచ్చింది. 2-3 రోజుల పాటు దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాను. అది పోలేదు. ఆఖరికి ఒక చోట కూర్చొని అసలు నా భుజం దగ్గర ఏం జరుగుతుంది, నాకెందుకు ఇలా నొప్పి వస్తోందని ప్రశ్నించుకున్నాను. నాలో ఏదో రగులుతోంది అంటే అది క్రోధమని గమనించాను. అయితే దేని పట్ల ఆ క్రోధం అని ఆలోచించాను.
దేనిపై నేను కోపంతో ఉన్నానో అర్థం కాలేదు. సరే, ఏం జరుగుతుందో చూద్దామనిపించింది. 2 పెద్ద దిండ్లను తీసుకొని నా శక్తినంతా కూడగట్టుకొని వాటిని గట్టిగా గుద్దడం ప్రారంభించాను. ఇలాగా 12 సార్లు కొట్టిన తర్వాత నేను దేనిపై క్రోధంతో ఉన్నానో అర్థమైంది. అది స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇంకా గట్టిగా వాటిని గుద్దుతూ అరుస్తూ ఆ భావాలను నా శరీరంలో నుంచి విసర్జింపచేశాను. అలా విసర్జించిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఆ తర్వాత రోజుకు నా భుజం నొప్పి నయమైంది. గతము మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎంతోమంది నా దగ్గరకు వచ్చేవారు. ఎప్పుడో గతంలో ఏదో జరిగింది, అందుకు ఈరోజు ఆనందంగా ఉండలేమని చెప్తుంటారు. గతం ఎప్పుడూ మనస్సుని వెనక్కి లాక్కుంటూనే ఉంటుంది. అందుకు కొన్ని ఉదాహరణలు: ఏదో ఒక విషయాన్ని చేయలేకపోయినందుకు, లేదా చేయాల్సిన విధంగా చేయలేకపోయినందుకు ఈరోజు పూర్తిగా జీవించలేకపోవడం. గతంలో గాయపడి ఉండడం వలన ఇప్పుడు ప్రేమను అంగీకరించలేకపోవడం. గతంలో ఏదో చేస్తే ఏదో విషాదం జరిగిందని భావించి అదే విధంగా ఇప్పుడు జరుగుతుందని భయపడడం. గతంలో ఎవరో ఏదో చేయడం వలన ఇప్పుడు మన జీవితం ఉండాల్సిన విధంగా లేదని భావించి వారిపై నింద వేయడం. గతంలో ఎవరైనా మీపై ఏదైనా విషయంలో కోపగించుకొని ఉంటే ఇప్పటికీ మీరే కరెక్ట్ అని భావిస్తూ ఉండడం. ఎప్పుడో చాలా ఏళ్ల క్రిందట వాళ్ళు మీ పట్ల సరిగా ప్రవర్తించకపోయినట్లయితే దాన్ని ఇంకా తలుచుకుంటూ వారిని క్షమించి వదిలిపెట్టకుండా ఉండడం. ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రిందట స్కూల్లో చదివే రోజుల్లో మిమ్మల్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననివ్వలేదు కనుక మీరిప్పుడు ఆనందంగా ఉండలేరని భావించడం. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో సరిగ్గా వ్రాయలేదు కనుక ఇంకెప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సరిగా వ్రాయలేమని భావించడం. ఒక్కొక్కసారి నేను ఇలా అనిపించుకొని జీవితంలో గాయపడ్డాను కనుక ఇక మీదట ఎవరిని నమ్మనని భావించడం. ఎప్పుడోసారి దొంగతనం చేస్తుంటే దాన్ని తలుచుకొని ఎప్పటికీ మనల్ని శిక్షించుకోవడం. నేను బీద కుటుంబంలో పుట్టాను కనుక ఇంకెప్పటికీ పైకి రాలేనని అనుకోవడం. మనం ఇలాగ గతానికి అతుక్కపోతున్నామని మనము తెలుసుకోలేకపోతున్నాం. ఏదేమైతే గతం ఎంత ఘోరంగా ఉన్నది కేవలం మనల్ని బాధిస్తుంది. వాళ్ళు నిజంగా ఈ విషయాలను అసలు పట్టించుకోరు. సాధారణంగా వారు ఆ స్పృహలో కూడా ఉండరు. కానీ మనల్ని మనమే దుఃఖింపజేసుకుంటూ ఆ వర్తమాన క్షణంలో పూర్తిగా ఇమడలేకపోతున్నాను. ఏదేమైనా గతం జరిగిపోయింది, అది అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనము మార్చలేము. ఈ క్షణాన్ని మాత్రమే మనం అనుభవించగలం. ఇలా మనము గతంతో మనల్ని తీవ్ర విషాదాలకు గురి చేసిన సంఘటనలకు అతుక్కుపోయి వాటి జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఈ వర్తమాన క్షణంలో నిజమైన అనుభవాల్ని మన జీవితంలో కోల్పోతున్నాము. థ్యాంక్ యూ.